ఓణీల ఫంక్షన్ ఉంది. మీరందరూ ఖచ్చితంగా రావాలి, ఓకేనా? ఓకే మేడం. నా అత్తయ్య కుటుంబం అంతా వస్తుంది. నా బిడ్డకి ఇంతకాలంగా తండ్రి దూరంగా ఉన్నాడు. ఫంక్షన్ నాడు మాత్రం దూరం కాడు. అందరం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ విషయం చెప్పడానికే పిలిచాను. ఇంకా మీరు వర్క్స్ చేసుకోండి. ఓకే మేడం. నీ మనసులో ఏముందో నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. బట్ నిన్నైతే అందరూ మారిపోయావని నమ్ముతున్నారు. నాకైతే ఇంకా నమ్మకం కుదరడం లేదు. అందరితో పాటు నిన్ను కూడా పిలవాలి కాబట్టి పిలుస్తున్నాను. నువ్వు నన్ను నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. అవి అంత తొందరగా నీ మనసు నుంచి పోవని నాకు అర్థమైంది. పర్లేదవని, ఎదురు చూసేంత ఓపిక నాకుంది. అందరితో పాటు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవని. తప్పకుండా వస్తాను, ఆనందంగా వస్తాను. ప్లీజ్ కూర్చో, సిట్. చిన్న డౌట్ ఉంది, అదే క్లియర్ చేసుకుందామని వచ్చాను. నిన్న మనం సబ్మిట్ చేసిన పవర్ ప్రాజెక్ట్ గురించేనా? కాదు, ఇందాక అవని పిలిచిన ఫంక్షన్ గురించి. నువ్వు అక్షయ్యని కూతురుగా యాక్సెప్ట్ చేయడం లేదు కదా, మరి మీ అందరి సమక్షంలో నువ్వు ఫాదర్ పొజిషన్లో ఉండి జరగబోతుందని అవని అనౌన్స్ చేసిందేంటి శ్రీ? మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి మేమంతా తన కండిషన్స్కి తల వంచక తప్పలేదు మేడం. ఏంటా కండిషన్స్? మేం పోగొట్టుకున్న ఆస్తులు, కోర్టు కేసులు చాలా ఉన్నాయి. మా బ్రతుకులు బాగుపడాలంటే ఆ ఫంక్షన్లో మేమందరం ఉండక తప్పదు. అవునా? ఓకే, సరే. అయితే మీరు నిర్ణయించుకున్నాక తప్పదు కదా. మరి మీరందరూ మళ్ళీ కలిసిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరిని విడదీయాలనుకుంటే మళ్ళీ కలుసుకుంటున్నారు. ఫంక్షన్లో నేను చేయాల్సింది మాంత్రికుడి ద్వారా చేయించాలి. వసీకరా, చెప్పు మాయా. అక్షయ ఫంక్షన్కి పిలుపులు మొదలయ్యాయి. తెలిసిన బంధువులను, చుట్టాలను, స్నేహితులను పిలుచుకుంటారు. మరి నేను ఆ కార్యక్రమంలోకి ఎలా ప్రవేశించగలను? ఎలాగోలా అక్కడకు చేరుకోవాలి. అందుకు నువ్వేదైనా ఉపాయం ఆలోచించావా? ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు నాతో బయలుదేర్రా. కాపాలిక, జరగబోయే ఫంక్షన్ని మరో సువర్ణ అవకాశంగా అనుకుంటున్నాను. సద్వినియోగం చేసుకుంటాను. నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలి.
మాయా కార్ ఈ ఏరియాలో ఎందుకుంది? మాయతో ఉన్న ఆమెవరు? తన మొహం కూడా సరిగా కనిపించట్లేదు. మాయా మళ్ళీ ఎవరితోనో చేతులు కలిపి ఏదైనా చేయబోతుందా? తన పక్కనున్నదెవరో కనిపెట్టాలి. ఇంకా మీరు మాయని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పుడే నేను మాయని కలిసి వస్తున్నాను. తన దుస్తుల మీద రక్తపు మరకలున్నాయి.